మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత కొత్త రెసిపీతోటి వచ్చాను. అదేంటంటే తెలుగు స్టైల్లో బచ్చాలు చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. స్నాక్స్కి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చాలా బాగుంటుంది. దానికి ముందుగా శనగపప్పు తీసుకోండి, 1/2 kg. దాన్ని వాటర్తో మంచిగా వాష్ చేసి నీళ్ళు పోసి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఆ 2 విజిల్స్ వచ్చేలోపు మనము పూరి పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వాటర్తో మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో పప్పు ఉడికిందనమాట, శనగపప్పు. దీన్ని ఉడికిందో చూసి వేరే బౌల్లోకి తీసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి. అందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. ఎంతమందికి బచ్చప్పాలు అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి. బచ్చప్పాలు అనేది చాలా బాగుంటాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. వీటిని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక పక్కన పెట్టుకొని ఒక కవర్ మీద ఆయిల్ రాసి ఇలా మనం ముందుగా తయారు చేసుకున్న పూరి పిండితో ఇలా చిన్నగా చేసుకొని మధ్యలో శనగపప్పు, బెల్లం ముద్ద పెట్టుకోండి. ఇలా మంచిగా చపాతీలాగా చేసుకోవాలి పెద్దగా. చాలా బాగా వస్తాయి. మీరు చూపిస్తున్న విధంగా ఇలా పూరిలాగా పెద్దగా చేసుకొని ఒక పేనం మీద ఆయిల్ రాసి ఇలా దానిలో వేసుకోవాలి. మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. తింటే ఎంత బాగుంటుందో. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి ఇలా పైకి కిందికి అనుకుంటూ వెళ్ళండి. వేడి బచ్చప్పాలు రెడీ అయిపోయాయి అనమాట. తినాలన్నమాట. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఓకే గైస్, బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.